ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరిగిన నంద్యాల ఉప ఎన్నికలను వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ గెలవగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాదికి చెందిన ప్రశాంత్ కిషోర్ ని నియమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లే నంద్యాలలో జగన్ కొంప మునిగింది. రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టే ఉత్తరాదికి చెందిన ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా నంద్యాలలో ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ఎన్ని సర్వేలు చేసినా కరెక్ట్గా ప్రజల పల్స్ అంచనా వేయలేకపోయారు. ఈ విషయంలో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన లగడపాటి సర్వేయే చివరికి నిజమైంది. ఇక నంద్యాలలో ప్రశాంత్ కిషోర్ వైఫల్యం విషయానికి వస్తే పీకే సర్వేలలో నంద్యాల రూరల్లో వైఎస్ఆర్సీపీకి 6,000 పైన మెజారిటీ వస్తుంది అని, గోస్పాడు మండలంలో వైఎస్ఆర్సీపీకి తిరిగేలేదు 8 నుంచి 10,000 మెజారిటీ వస్తుంది అని, నంద్యాల టౌన్ లో మాత్రం 10 నుండి 10,000 మధ్య టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని, ఎట్నుంచి చూసినా 2 నుండి 4,000 మెజారిటీతో నంద్యాలలో వైఎస్ఆర్సీపీ 100% గెలుస్తుంది అని జగన్ ని తప్పుదోవ పట్టించారు. ఇకపోతే భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చిన సింపతి టీడీపీకి దక్కకూడదు అని, ఎన్నికల్లో ప్రజల దృష్టంతా తనపైనే ఉండేలా చెయ్యాలని జగన్ కి చెప్పి చంద్రబాబుపై నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడాలని జగన్ కి సూచించాడు. దీనిలో భాగంగానే జగన్ బాబుని కాల్చేయాలి, ఉరితీయాలి, బాబు చొక్కా నిక్కరు విప్పుతా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం కోసం జగన్ చెల్లెలు షర్మిలాని, రోజాని ప్రచారంలో భాగం చేయాలి అని పీకే జగన్ కి సూచించినా జగన్ తన చెల్లిని దూరం పెట్టి రోజాని మాత్రం ప్రచారంలోకి దింపారు. ఇక రోజా నోటికి అడ్డే లేకుండా అఖిల ప్రియపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చివరికి సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక జగన్ ని సుదీర్ఘంగా 15 రోజులు ప్రచారం చేయమని పీకేనే సలహా ఇచ్చాడు. జగన్ లాంటి బలమైన నాయకులు అన్ని రోజులు ప్రచారం చేస్తే క్రింది స్థాయి నేతలకి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉండదు. అందరూ అధినేత ప్రచారానికి, జన సమీకరణకే ప్రాధాన్యం ఇచ్చి సరైన వ్యూహం లేక దాదాపు ఇంటింటి ప్రచారానికి దూరమయ్యారు. ఇక నంద్యాలలో పీకే చేసిన అతిపెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అంటే పార్టీని నడిపించేవాడు. కానీ నంద్యాలలో జగన్ నాయకుడిగా కాకుండా కార్యకర్తగా అన్నీ నేనే అన్నట్టు ప్రచారం చేశారు. దీంతో స్వయాన శిల్పామోహన్ రెడ్డి అనుచరులు కూడా అసహనానికి లోనై ప్రచారానికి దూరంగా ఉన్నారు. వీటిని బట్టి చూస్తే పీకే ఇచ్చిన ప్రతి సలహా జగన్ కి, వైఎస్ఆర్సీపీకి నంద్యాలలో ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి ఒక నియోజకవర్గంలోనే సరైన వ్యూహం రచించలేని పీకే 2019లో ఆంధ్రప్రదేశ్లో జరిగే 175 నియోజకవర్గాలకి జరిగే ఎన్నికల్లో ఏం పీకుతాడు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన 2014లోనే జగన్ సొంతంగా వ్యూహాలు రచించుకుని కేవలం 2% ఓట్ల స్వల్ప తేడాతో ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యారు. అప్పటితో పోలిస్తే జగన్ కి, వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా బలం పెరిగింది. మరి 2019 ఎన్నికల్లో సొంతంగానే వ్యూహం రచించుకుంటే ఈజీగా గెలుస్తాం, కానీ ఉత్తరాదికి చెందిన పీకేకి ఆంధ్రప్రదేశ్ ప్రజల పల్స్ ఎలా తెలుస్తుంది అని వైఎస్ఆర్సీపీ శ్రేణులే చర్చించుకుంటున్నారు. మరి ఒక నంద్యాలలోనే ఏమీ పీకలేని పీకే 2019 ఎన్నికల్లో ఏం పీకుతాడో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. జగన్ మరోసారి ఈ విషయం మీద దృష్టి పెడితే ఆయనకే, వైఎస్ఆర్సీపీకే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.